ఇస్లామిక్ నాటో పాక్కు శాపంగా మారిందా? పాక్పై భారత్ చేసిన ఎకానమిక్ స్ట్రైక్ ఏంటి? పాక్ను ముంచేస్తున్న ఇస్లామిక్ దేశం ఏది? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు పెద్దలు. ఈ సమితిను అక్షరాలా పాటిస్తోంది మోడీ సర్కారు. సాధారణంగా ఒక ముస్లిం దేశంపై దాడి చేస్తే మిగిలిన ముస్లిం దేశాలన్నీ గొంతెత్తుతాయి. అందులోనూ పొరపాటున పాకిస్తాన్పై దాడి జరిగినా భారత్ ముస్లిం దేశాన్ని టార్గెట్ చేసినట్టుగానే ప్రపంచానికి ఇతర ముస్లిం దేశాలు చూపించేందుకు ఆరాటపడతాయి. ముస్లిం దేశాల్లో పాకిస్తాన్కున్న పరపతి అలా ఉంది మరి. అయితే ఈ దేశాన్ని శక్తితో దెబ్బ కొడితే భారత్ను నిందిస్తూ ముస్లిం దేశాలు గగ్గోలు పెడతాయి. అందుకే భారత ప్రభుత్వం తన స్టైల్ మార్చింది. పాకిస్తాన్ శక్తితో కాదు యుక్తితో కొట్టాలని నిర్ణయించింది. అంటే ముస్లిం దేశంపై భారత్ దాడి చేస్తే ఇతర ముస్లిం దేశాలు అండగా వస్తాయి. ఇక్కడే భారత్ రూటు మార్చింది. ముస్లిం దేశాన్ని మరో ముస్లిం దేశంతో దెబ్బ కొడితే వచ్చే కిక్కే వేరు. అందుకే భారత్ ఈ రూటును ఎంచుకుంది. నిజానికి ఇలాంటి అవకాశాన్ని పాకిస్తాన్ ఇచ్చిందంటే ఆశ్చర్యం కలగక మానదు. పాకిస్తాన్ను దెబ్బకొట్టే ఛాన్స్ ఆ దేశమే భారత్కు ఎలా ఇచ్చింది అన్న సందేహం వస్తుంది కదూ. ఇప్పుడు ఆ వివరాల్లోకే వెళ్దాం. నిజానికి ముస్లిం దేశాలన్నీ ఐక్యంగా లేవు. కొన్ని ముస్లిం దేశాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఉదాహరణకు సౌదీ అరేబియా, ఇరాన్ను తీసుకోండి. ఈ రెండు ముస్లిం దేశాలే అయినా వాటికి జాతి వేరే ఉంది. సౌదీ అరేబియా సున్నీ ముస్లిం దేశం, ఇరాన్ మాత్రం షియా ముస్లిం దేశం. పశ్చిమాసియాలో ఈ రెండు దేశాలు బద్ధశత్రువులంటే నమ్మండి. మరో గల్ఫ్ దేశం యెమెన్ను తీసుకోండి. ఈ గల్ఫ్ దేశంలో సున్నీలు, షియా ముస్లింలు రెండు వర్గాలుగా విడిపోయారు. షియా ముస్లింలకు హూతీలు నాయకత్వం వహిస్తారు. యెమెన్లో హూతీలు తిరుగుబాటుదారులు. వారి కంట్రోల్లో ఉత్తర యెమెన్ ఉంటుంది. ఇక దక్షిణ యెమెన్ సున్నీ ముస్లింల ఆధీనంలో ఉంది. నిజానికి ఈ దక్షిణ యెమెన్ ఇటీవల వార్తలో నిలిచింది. దక్షిణ యెమెన్లో రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గానికి సౌదీ అరేబియా మద్దతు ఇస్తోంది. మరో వర్గానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అండగా నిలుస్తోంది. యుఏఈ అండగా నిలిచే వర్గం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ రెండు వర్గాల ఘర్షణలు సౌదీ అరేబియా, యుఏఈ మధ్య శత్రుత్వాన్ని పెంచింది. ఇప్పుడు పాయింట్కి వద్దాం. పాకిస్తాన్ను ముస్లిం దేశంతో దెబ్బకొట్టే అవకాశాన్ని భారత్కు ఇస్లామాబాద్ ఎలా ఇచ్చింది? ఇటీవల ఇస్లామిక్ నాటో తెగ చర్చల్లోకి వస్తోంది. 2025 సెప్టెంబర్లో సౌదీ అరేబియాతోటి పాకిస్తాన్ ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియాపై దాడి జరిగితే సదరు అటాక్ పాకిస్తాన్పై కూడా జరిగినట్టే. సో రెండు దేశాలు ఏకమై శత్రువును ఎదుర్కొంటాయన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది నాటో తరహా ఒప్పందం. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటోలో ప్రస్తుతం 32 దేశాలు ఉన్నాయి. ఇందులో ఏ దేశంపై దాడి జరిగినా 32 దేశాలు కలిసి యుద్ధానికి దిగుతాయి. సో ఇస్లామిక్ నాటోలో తాము కూడా చేరేందుకు సిద్ధమని ఇటీవల టర్కీ ప్రకటించింది. ఇస్లామిక్ నాటో బలపడితే ఆటోమేటిక్గా సౌదీ అరేబియా కూడా బలపడుతుంది. ఇది యుఏఈని తీవ్ర కలవరానికి గురిచేస్తుంది. నిజానికి ఇన్నాళ్ళు గల్ఫ్ దేశాలు తమ రక్షణ కోసం అమెరికానే నమ్ముకున్నాయి. కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అత్యంత సన్నిహిత మిత్ర దేశాలైన యూరోప్నే ట్రంప్ పట్టించుకోవడం లేదు. గ్రీన్లాండ్పై ఆర్మీ దాడికి కూడా సిద్ధమని ట్రంప్ 3 వారాలుగా యూరోప్ను కలవరానికి గురిచేశాడు. గ్రీన్లాండ్ అనేది నాటో దేశమైన డెన్మార్కు చెందిన ద్వీపం. నాటోకే భద్రత లేనప్పుడు తమకు అమెరికా ఎలా రక్షణ కల్పిస్తుందని అరబ్ దేశాలు సందేహిస్తున్నాయి. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. అందులో భాగంగా నాటో తరహాలో ఇస్లామిక్ దేశాలకు రక్షకుడిగా ఉండేందుకు పాకిస్తాన్ ప్లాన్ వేసుకుంది. అయితే అరబ్ దేశాలతో భారత్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ పాకిస్తాన్తో ఆయా దేశాలు అంటకాగితే భారత్కు కూడా కష్టాలే కాదు, నష్టాలు కూడా తప్పవు. అయితే ముస్లిం దేశాలను ఐక్యత లేదన్న విషయం ముందే చెప్పుకున్నాం. పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఇస్లామిక్ నాటో ఏర్పడితే తమకు ముప్పని యుఏఈ భావించింది. సాధారణంగా అగ్రదేశాలంటే అమెరికా, చైనా, రష్యాగానే అందరూ భావిస్తారు. కానీ వరల్డ్ స్ట్రాంగ్ మిలిటరీ పవర్స్ను తీసుకుంటే మాత్రం ఈ జాబితాలో భారత్ ముందు వరుసలో ఉంటుంది. మొదటి 3 స్థానాల్లో అమెరికా, రష్యా, చైనా ఉంటాయి. వరల్డ్ స్ట్రాంగ్ మిలిటరీలో భారత్ 4 స్థానంలో ఉంది. అమెరికాపై యుఏఈ ఆశలు కోల్పోయింది. రష్యా యుద్ధంలో పోరాడుతోంది. మిత్ర దేశాలను రక్షించే సీన్ ఇప్పుడు మాస్కోకు లేదు. ఇక 3వ స్థానంలో ఉన్న శక్తి చైనా. డ్రాగన్ ఎప్పుడు ఎలాంటి డ్రామాలు ఆడుతుందో ఎవరికీ తెలియదు. పైగా ఆ దేశం ఆయుధాలపై ప్రపంచానికి నమ్మకం లేదు. ఇక యుఏఈకి ఉన్న నెక్స్ట్ ఆప్షన్ ఇండియా. భారత్ నమ్మకమైన మిత్రదేశం. మిత్రులకు ద్రోహం చేసిన చరిత్ర లేదు. పైగా భారత్ ఇప్పటివరకు చేసిన యుద్ధాల్లో ఓటమి లేదు. గతంలో చైనా యుద్ధం ఒప్పందం కారణంగా ఆగిపోయిన అప్పటి భారత్ వేరు, ఇప్పుడున్న ఆధునిక భారత్ వేరు. పాక్ ఆధ్వర్యంలో ఇస్లామిక్ నాటోలో టర్కీ చేరతామని ప్రకటించగానే అబుదాబి ఉలిక్కిపడింది. ఇస్లామిక్ నాటో ఏర్పాటైతే తమకు ముప్పు తప్పదని భావించింది. దీంతో యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నయాన్ సడన్ గా భారత్కు వచ్చారు. ఆయనను షార్ట్గా ఎంబీజెడ్ అని పిలుస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఇది ముందే షెడ్యూల్ చేసుకున్న పర్యటన కాదు. పైగా ఎంబీజెడ్ కు స్వాగతం పలికేందుకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఎయిర్పోర్ట్ కు వెళ్లడం ప్రపంచానికి షాక్ ఇచ్చింది. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాలను ఈ పరిణామం కుదిపేసింది. ప్రధాని మోడీతో చర్చించిన ఎంబీజెడ్ భారత్లో 3 గంటలు గడిపారు. ఈ 3 గంటల కోసం ఎంబీజెడ్ ఏకంగా 7 గంటల పాటు ప్రయాణం చేసి వచ్చారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇక భారత పర్యటనను ముగించుకుని వెళ్లిన ఎంబీజెడ్
యూఏఈ జైలులో మగ్గుతున్న 900 మంది భారతీయులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించి ఇండియాతో సంబంధాలు బలోపేతం చేసుకున్నట్టు పాకిస్తాన్కు బలమైన సంకేతాలను పంపారు. యూఏఈ జైలులో మగ్గుతున్న తమ పౌరులను విడిపించుకోవడానికి పాకిస్తాన్ అష్టకష్టాలు పడుతోంది. నిజానికి దశాబ్దాల పాటు పాకిస్తాన్ పెద్దనగా యూఏఈ వ్యవహరించింది. పాకిస్తాన్కు ఆర్థిక కష్టాలు వస్తే తానే దగ్గరుండి నిధులు ఇచ్చి ఆదుకునేది. కానీ ఇప్పుడు మిత్రదేశమే శత్రువుగా మారింది. అందుకు సౌదీతో పాక్ చేసుకున్న ఒప్పందమే కారణం. ఇక్కడితో యూఏఈ ఆగిపోలేదు. ఆగిపోతే అందులో ప్రత్యేకత ఏముంటుంది? తాజాగా పాకిస్తాన్కు అబుదాబి మరో దెబ్బ కొట్టింది. అసలే అప్పులు కూరుకుపోయిన పాకిస్తాన్కు ఇస్లామాబాద్లోని అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్వహణ కష్టంగా మారింది. దీంతో గతంలో మిత్రదేశాన్ని ఆదుకునేందుకు ఇస్లామాబాద్ ఎయిర్పోర్టు నిర్వహణ బాధ్యతలను యూఏఈ తీసుకునేందుకు 2025లో ఒప్పందం చేసుకుంది. అయితే తాజాగా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు యూఏఈ ప్రకటించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా ధృవీకరించింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిజానికి ఈ ఒప్పందం రద్దుకు కారణాలను యూఏఈ వెల్లడించలేదు. కానీ ఒప్పందం రద్దు చేసుకున్న టైమింగ్ చూస్తే పక్కా భారత్ కొట్టిన దెబ్బగానే తెలుస్తోంది. పాకిస్తాన్ ఆయుధాలతో కాదు, తన మిత్రదేశాన్ని అస్త్రంగా మార్చుకుని భారత్ కొట్టిన దెబ్బ మామూలుగా లేదు. ఈ దెబ్బకు పాకిస్తాన్ తమ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మెయింటైన్ చేయలేక మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి అంతర్జాతీయ విమానాల నిర్వహణ కూడా పాకిస్తాన్కు గగనంగా మారింది. వాటిని కూడా విక్రయించాలని 3 ఏళ్లుగా పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. కానీ వాటిని కొనుగోలు చేసేందుకు ఒక్క దేశం సంస్థ కూడా ముందుకు రావడం లేదు. సో ఇస్లామిక్ నాటోతో భారత్ను దెబ్బకొట్టాలని ఎత్తుగడ వేసిన పాక్కు ఢిల్లీ తెలివిగా చెక్ పెడుతోంది. ఉగ్రదేశం ప్లాన్లను ముస్లిం దేశంతోనే చిత్తు చేస్తోంది. పాకిస్తాన్, యూఏఈ మధ్య ఒకప్పుడు బలమైన సంబంధాలు ఉండేవి. నిజం చెప్పాలంటే 1980లో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ స్థాపించడానికి పాకిస్తానే సాంకేతిక సాయం, సిబ్బందిని అందించింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఎమిరేట్స్ తొలి విమానం దుబాయ్ నుంచి కరాచీకి వెళ్ళింది. కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. అందుకు యూఏఈ ప్రత్యక్ష నిదర్శనం. మతం కన్నా మనుగడ ముఖ్యమని యూఏఈ చాలా తొందరగానే తెలుసుకుంది. అందుకే తమ శత్రువుకు మద్దతిస్తున్న పాకిస్తాన్ను అంటకాగితే మనుగడకే ముప్పు తప్పదని యూఏఈ భావించింది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పాకిస్తాన్ను నమ్ముకుంటే చావు దెబ్బ ఖాయమన్న అభిప్రాయానికి వచ్చింది. అందుకే భారత్తో దోస్తీని మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధపడింది. ఇప్పుడు భారత్తో కలిసి సౌదీకి మద్దతు ఇస్తున్న పాకిస్తాన్పై ఆర్థికంగా విరుచుకుపడేందుకు యూఏఈ సిద్ధమైంది. పాకిస్తాన్ను ఆర్థికంగా స్థిరంగా ఉంచేందుకు $300 కోట్ల ఆ దేశంలో రిజర్వు నిల్వలను ఉంచింది. 2026లో పాకిస్తాన్ చెల్లించాల్సిన $200 కోట్ల గతంలో యూఏఈ వాయిదా వేసింది. ఇప్పుడు ఈ రుణాలపైన యూఏఈ కన్నేసే ఛాన్స్ ఉంది. పాక్కు కష్టం వస్తే ఆదుకునేందుకు ముందుండే యూఏఈ ఇప్పుడు శత్రువుగా మారడం పాకిస్తాన్కు పెద్ద దెబ్బ. సౌదీ అండ చూసుకుని రెచ్చిపోతున్న పాక్కు అసలు వాస్తవాలను చూపించేందుకు భారత్ ప్లాన్లో యూఏఈ భాగమవుతోంది. ఇది పాకిస్తాన్ను ఆర్థికంగా నిండా ముంచేయడం ఖాయం.